ఇలా ఆనాడు కోడికత్తి బాబాయ్ హత్యన అడ్డం పెట్టుకున్నావు, విపరీతమైన ప్రచారం కల్పించుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు. ఇవాళ కుటుంబాన్ని చేస్తున్నారని చెప్పి మళ్ళా ఏదో సానుభూతి వాక్యాలు పలకాలనుకుంటున్నావు. నీ పిచ్చి పిచ్చి డ్రామాలు నాటకాలు అన్నీ కూడా అర్థమైంది ప్రజలకి. ఇక నిన్ను నమ్మం జగన్, ఇక నిన్ను నమ్మం జగన్ అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇదేదో మళ్ళీ సానుభూతి అనుకో. నీ చెల్లి నువ్వు సమాధానం చెప్పుకో, మీరిద్దరు మాట్లాడుకోండి. ఏంటి అసలు మీకు ఎందుకు వచ్చింది? మీ గొడవలకను ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఇలా షర్మిల కూడా గుర్రాన్ని గాడిదని ఒక ఘాటను కట్టి మాట్లాడుతుంది. చాలా తప్పు. ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మెడలు ఉంచుతానని. ప్రత్యేక హోదా కోసం నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అన్నాడు. 22 ప్లస్ 6 7 రాజ్యసభ 28 29 మంది ఎంపీలు ఆయన దగ్గర ఉన్నారు. మెడలు ఉంచుతున్నాడు. దేనికి ఉంచుతున్నాడంటే ఈయన కేసుల కోసం ప్రాధేయపడతా ఉంచుతూ ఉన్నాడు. ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేశాం. చివరి సంవత్సరం కాలం తీవ్రంగా పోరాటం చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రుల్ని బయటికి తీసుకొచ్చాం. సంవత్సరం అంతా ఆ రోజు అనేక రకాలుగా మేము ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆ రోజు పోరాటం చేసింది. ధర్మ పోరాట సభలు పెట్టాం రాష్ట్రమంతా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఏం చేయాల? నువ్వు ఆయన్ని మమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నావు. పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం 72% నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొత్తం విభజన హామీల్లో భాగంగానే ఎయిమ్స్ కానీ దాదాపు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ 12 ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 10,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మొత్తం నాశనం చేశాడు ఇవన్నీ. కాబట్టి ఆయన్ని మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఘాటను కట్టేయడం మంచిది కాదు. రాష్ట్ర హక్కుల కోసం ఏ రోజు కూడా రాజీ పడదు తెలుగుదేశం పార్టీ. ఎవరితో పొత్తులో ఉన్నా, ఎవరితో అలయన్స్ పార్టీగా ఉన్నా కూడా మేము రాష్ట్ర హక్కుల కోసం ఎప్పుడూ రాజీ పడలేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. అది ప్రజలందరికీ తెలుసు.